గత 11 ఏళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయినట్లుగా సమాచారం. తరచూ వివాదాల మధ్య కనిపిస్తూ భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాల్లో చేరడం వల్ల పార్టీ గౌరవాన్ని దిగజార్చిన వ్యక్తిగా ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. నియోజకవర్గ ప్రజల అభిమానం క్రమంగా తగ్గిపోయి పార్టీ ఓటమికి కూడా కారణమయ్యాయని పార్టీ వర్గాలు విమర్శిస్తూ ఉన్నాయి. అంతేకాక తన నియోజకవర్గంలోని సీనియర్ నేతలతో ఘర్షణలకు దిగిన ఆయన తీరు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఊతమిచ్చినట్టుగా అనుమానాలు పార్టీ అంతరంగికంగా వినిపిస్తూ ఉన్నాయి. పార్టీ పట్ల నమ్మకాన్ని కోల్పోయినట్లుగా వ్యవహరించడంతో పాటుగా ఇటీవల ఫామ్ హౌస్ సమావేశాల్లో చర్చించిన సున్నితమైన అంశాలను కూడా ఇతర పార్టీలకు చేరవేస్తున్నారని పార్టీ వర్గాలు గుర్తించాయి. ఈ వ్యవహారాలన్నిటినీ కూడా గమనించిన గులాబీ అధినేత కేసీఆర్ ఆ మాజీ ఎమ్మెల్యేకు స్పష్టంగా అర్థమయ్యేలా గెట్అవుట్ సంకేతం ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటు నియోజకవర్గంలో ఓటమి, అటు పార్టీలో పరాభవం ఎదుర్కొన్న ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు కూడా ఆయనతో సంబంధాలు తగ్గించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తిరిగి పునరుద్ధరణ సాధించడానికి ఆయన చేయవలసిన మార్గం గడగడలాగే ఉందని, పార్టీకి చిత్తశుద్ధితో సేవ చేసిన వారికే భవిష్యత్తులో అవకాశం ఉంటుందని నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన భవిష్యత్తు రాజకీయ దిశ గందరగోళంగా మారిందని అంటూ ఉన్నారు.